గైస్, వెల్కమ్ టు శశి వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. చాలా డేస్ అయిపోయింది నేను వీడియోస్ చేసి. డేస్ కాదు, ఫుల్ వీడియోస్ చేసి ఆల్మోస్ట్ మంత్ అయిపోయినట్టుంది. బట్ షార్ట్స్ అయితే రెగ్యులర్ గానే పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ చూడని వాళ్ళైతే షార్ట్స్ కూడా వాచ్ చేయండి. ఈ రోజు వీడియో అయితే మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్, కుర్తా సెట్స్ విత్ దుపట్టాస్ అన్నమాట. ఒక 6 డ్రెస్సెస్ అట్లా మీకు ఈరోజు షేర్ చేస్తాను. మీకు డెఫినెట్ గా నచ్చుతాయి. వితౌట్ ఎనీ లేట్ డ్రెస్సెస్ అయితే చూసేద్దాము. దాన్ని ప్రైజెస్ ఇవన్నీ నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. మీరు అక్కడ చెక్అవుట్ చేయండి. అండ్ వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదంటే కింద కామెంట్స్ లో మీరు అడిగినా షేర్ చేస్తా. సో ఫస్ట్ వన్ వచ్చేసి మంచి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. ఈ కలర్ కాంబినేషన్ చాలా మందికి నచ్చుతుంది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ చూడండి, డిజైన్ అయితే ఎంత బాగుందో. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చారు. అండ్ డిజైన్ మాత్రం ఇక్కడ మనకి మంచి షైనింగ్ వస్తుంది, చూసారా మీ స్క్రీన్ లో. అండ్ బయట చూస్తే ఇంకా బాగుందన్నమాట. చూడండి, థ్రెడ్ వర్క్ వచ్చేసి మీకు క్లియర్ గా చూపిస్తా. థ్రెడ్ వర్క్ ఇచ్చారు గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో. అండ్ మనకి అక్కడక్కడ ఇట్లా చిప్ వర్క్ కూడా వచ్చిందనమాట. సో చూడండి, ఇది ఫ్రంట్ నెక్. అండ్ దీనికి హ్యాండ్స్ కి ఇక్కడ కూడా మనకి వర్క్ ఇచ్చారనమాట. ఇదిగోండి, ఓకేనా. సో డిజైన్ అయితే చాలా బాగుంది. బ్యాక్ యాజ్ యూజువల్ సింపుల్ గా ప్లెయిన్ ఇచ్చారు. డ్రెస్ మొత్తం ఏంటంటే మనకి ఇక్కడ బుటీస్ లాగా వచ్చినాయి. ఇక్కడ కూడా థ్రెడ్ వర్క్ వచ్చి చిప్ వర్క్ వచ్చింది. అండ్ ఇక్కడ బార్డర్ దగ్గర కూడా మనకి ఇట్లా వర్క్ ఇచ్చారు. సో ఇట్లా, ఓకేనా. ఇది టాప్ అన్నమాట. బాగుంది కదా, వేసుకుంటే మంచి లుక్ ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ వేసుకొని చూపిస్తాను, లేదు అని అంటే ఇక్కడ మీకు పిక్స్ పెట్టేస్తా అంతే. సో ఇది బాటమ్, ఎలాస్టిక్ లో వస్తుంది మనకి. మీకు ఒకవేళ కలర్ ఏమైనా వీడియోలో చేంజ్ అవుతూ ఉంటే కనుక ఐఎమ్ సారీ, ఇది మాత్రం ఎల్లో కలర్ లోనే వచ్చింది. ఆల్మోస్ట్ మీకు బయట ఏ కలర్ అక్కడ అదే కలర్ కనిపిస్తుంది, బట్ లిటిల్ బిట్ డార్క్ అన్నమాట మీకు కనిపిస్తుంది అంతే. అండ్ ప్లెయిన్ వచ్చింది. ప్యాంట్ కి ఇక్కడ మనకి డిజైన్ ఇచ్చారు, ఇదిగోండి. దీని దుపట్టా వచ్చేసి ఇదన్నమాట, గ్రీన్ కలర్ లో వచ్చింది ఇట్లా. సో ఇదన్నమాట. సో ఇట్లా వస్తుంది. విత్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. సో మీరు చూస్తున్నట్లయితే చూడండి, నా హ్యాండ్ దాటేసి ఉంది. సో విత్ కొంచెం ఎక్కువే ఉంది, లెంత్ కూడా బాగానే ఉంది. ఇది దుపట్టా, పర్వాలేదు, నాట్ బ్యాడ్, నాకైతే బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే టాప్ కి ఇచ్చిన వర్క్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఈ బ్లూ కలర్ అన్నమాట, విత్ వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది థ్రెడ్ వర్క్. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా మనకి సెమీ కాలర్ నెక్ వచ్చి వీ నెక్ వచ్చింది ఫ్రంట్. అండ్ ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ లోనే వస్తుంది. నేను డీటెయిల్ గా కూడా చూపిస్తా చూడండి. సో ఇట్లా హ్యాండ్స్ కి కూడా మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా వర్క్ అన్నమాట. సో డిజైన్ చూడండి, ఇట్లా స్ట్రైట్ గా ఉన్నాయి కదా లైన్స్ లాగా, ఇట్లా డిజైన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ బార్డర్ దగ్గర కూడా ఈ డిజైన్ వచ్చింది. ఇది ఓకే. బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్ నార్మల్ గానే ప్లెయిన్ ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉంది, పర్వాలేదు, చాలా బాగుంది డ్రెస్ అయితే. అండ్ వేసుకుంటే మంచి లుక్ ఉంటుంది. అండ్ దీని దుపట్టా వచ్చేసి మనకి కొంచెం వర్క్ ఎక్కువ ఇచ్చారనమాట. ఇది ఏంటంటే బోత్ సైడ్స్ మనకి ఇట్లా బార్డర్స్ వచ్చాయి. సెంటర్ పార్ట్ లో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. సో ఇట్లా ఫ్రంట్ సారీ సెంటర్ అంతా మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. సో వేసుకుంటే మంచి లుక్ బాగుంటుంది. ఏ డ్రెస్ అయినా సరే కొంచెం చూసేదానికన్నా వేసుకుంటేనే లుక్ బాగుంటుంది. చాలా మంది ఏంటంటే చూడగానే ఇది బాగాలేదు, డిజైన్ బాగాలేదనో, కలర్ బాగాలేదో, మనకు సెట్ అవ్వలేదని చెప్పేసి వేసుకోం కదా. బట్ కొన్ని డ్రెస్సెస్ ఏంటంటే వేసుకొని చూస్తేనే బాగుంటాయి. అండ్ ఇట్లా చున్నీ ఒకటే కాకుండా డ్రెస్తో సహా వేసుకుంటే బాగుంటుంది. సో నేను జస్ట్ మీకు చూపిస్తున్నా అంతే. సో దీని బాటమ్ వచ్చేసి ఇదన్నమాట. దీనికి పాకెట్ కూడా ఉంది, వన్ సైడ్ పాకెట్ ఇచ్చారు. అండ్ బార్డర్ దగ్గర మనకి దీనికి కూడా కింద ఇట్లా థ్రెడ్ వర్క్ డిజైన్ వచ్చింది అనమాట. ఓకే, ఇది బాటమ్. సో ఇది సెకండ్ డ్రెస్. అండ్ థర్డ్ డ్రెస్ చూద్దాము. దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను కదా, అక్కడ చూడండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మంచి మెరూన్ కలర్. నేను ఇక్కడ చూపిస్తున్న దానికన్నా మీకు కొంచెం డార్క్ గా కనిపిస్తోంది, మేబీ లైట్స్ వల్ల అనుకుంటా. ఎనీవే
మెరూన్ కలర్ అంటే మెరూన్ కలరే. ఓకేనా? అండ్ ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చిందనమాట. ఐ థింక్ ఇది రౌండ్ కాదు, వి కాదు. ఇక్కడ మనకి ఇట్లా రౌండ్‌లోనే డిజైన్ కొంచెం డిఫరెంట్ వచ్చిందనమాట. ఇట్లా వచ్చింది నెక్. ఫ్రంట్ నెక్ అయితే చాలా బావుంది. అంటే ఈ డిజైన్ బావుందనమాట. కొంచెం నీట్‌గా కనిపిస్తోంది. అండ్ ఇక్కడ హ్యాండ్ వర్క్ కూడా వర్క్ చూడండి ఎంత నీట్‌గా ఈ చిప్ వర్క్ ఎక్కువుందనమాట దీంట్లో యాక్చువల్‌గా. నేను కూడా పూర్తిగా చూడలేదులెండి. సో, ఆహ్, దీనికేంటంటే మెరూన్ కలర్ పైన సిల్వర్ జరీతో వచ్చింది ఇది యాక్చువల్‌గా ఈ వర్క్ అంతా. ఆహ్, ఈ సిల్వర్ జరీతో చేశారు. అండ్ దీనికి చిప్ వర్క్ కూడా ఉంది గాబట్టి, ఇంకొంచెం షైనీగా బాగా కనిపిస్తోంది ఈ కలర్ పైన. సో, చూడండి. ఇవన్నీ మంచి పార్టీ వేర్ డ్రెసెస్ అన్నమాట. చాలా బావుంటాయి వేసుకున్న తర్వాత చూసేదానికన్నా. అండ్ దుపట్టాస్ కూడా మంచి హైలైట్ చేశారు గాబట్టి, ఇంకొంచెం మంచి లుకొస్తుంది. అండ్ హ్యాండ్‌కి చూసారా డిజైన్ ఎంత బావుందో కదా! అస్సలు గుచ్చుకోవడము అట్లాంటివేం లేవు. ఎందుకంటే లైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు గాబట్టి. సో, ఇదిగోండి చూడండి. ఇది మనకి లోపల లైనింగ్. ఇది వర్క్ కదా! డ్రెస్ దాని లోపలనమాట ఇది. దీనికి డ్రెస్‌కి కిందన కూడా మనకి బుటీస్ లాగా వచ్చినియి. ఈ థ్రెడ్ వర్క్ వచ్చింది కదా! దాని పైన మళ్ళా చిప్ వర్క్ ఒకటొచ్చిందనమాట. సో, డ్రెస్ అంతా ఇట్లా ఉంటది ప్లెయిన్. బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్ వచ్చింది. దీని బాటమ్ చూద్దాం. బాటమ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వచ్చింది. ఇది ఇట్లా. ఓకేనా? ఫ్రంట్ ఈ స్ట్రెయిట్ ఇట్లా ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఎలాస్టిక్ లాగా వచ్చింది. ఇది బాటమ్. అండ్ దీని దుపట్టా వచ్చేసి మనకి ఆర్గాన్జా టైప్‌లో వచ్చింది. దీనికేంటంటే కట్ వర్క్ వచ్చింది. చాలా బావుంది చూడండి. ఈ టైప్ ఆఫ్ దుపట్టాస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నేను ఇంతకు ముందు చేసిన వీడియోస్‌లో కూడా 1, 2 డ్రెసెస్‌లో ఇలాంటి దుపట్టా చూసాను. బట్ సీ వర్క్ అయితే చాలా బావుంది. మనకిక్కడ కట్ వర్క్‌లా వచ్చింది. అంటే స్కాల్ప్ బోర్డర్ అన్నమాట. ఇది మీకు రివర్స్‌లో చూపిస్తున్నాననుకుంటా. ఇది ఇట్లా చూడాలి. ఓకే. చూసారా? డిజైన్ మంచి షైనింగ్, వర్క్ బావుంది. డీటెయిలింగ్ బావుంది. ఫ్లోరల్ డిజైన్‌లో వచ్చింది. దీనికి మధ్యలో కూడా మీరు చూస్తున్నట్లయితే సెంటర్‌లో అక్కడక్కడ దీనికి కూడా డిజైన్ వచ్చిందనమాట. సో, దానివల్ల ఇంకొంచెం బాగా కనిపిస్తోంది. వేసుకుంటే కూడా మంచి లుక్ ఉంటుంది గైస్. ట్రస్ట్ మీ. సో, మీరు పార్టీ వేర్ ఏమన్నా తీసుకోవాలి అని అనుకుంటే ఈ డ్రెసెస్ డెఫినిట్‌గా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇది మన థర్డ్ డ్రెస్. అండ్ ఫోర్త్ డ్రెస్ వచ్చేసి మంచి లైట్ కలర్ చూద్దామా? డార్క్ కలర్ చూద్దామా? ఇప్పుడు డార్క్ కలర్ చూసారు కాబట్టి కొంచెం లైట్ కలర్‌లోనే చూద్దాము. నెక్స్ట్ వైట్ కలర్‌లో చూపిస్తా. వైట్ అండ్ వైట్ కాదు, క్రీమ్ కలర్. సో, యెస్. నేను కూడా కొన్ని ఓపెన్ చేయలేదు గైస్. ఇప్పుడే ఓపెన్ చేయాలి. వైట్‌ని మెయింటైన్ చేయలేము అని చాలామంది అనుకుంటారు కానీ, ఈ కలర్ అసలు అందరికీ బావుంటది. బ్లాక్ కానీ, వైట్ కానీ ఎలాంటి వాళ్ళు వేసుకున్నా చాలా మంచి లుక్ ఉంటది. నిజమని ఎంతమందికి అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. బ్లాక్ అండ్ వైట్ అందరికీ బావుంటది అని అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ డ్రెస్ చూద్దాం ఇప్పుడు. సో, ఫ్రంట్ ఇది క్రీమ్ కలర్‌లో వచ్చిందనమాట. అంటే ప్యూర్ వైట్ కాదు. ఐ మీన్ ప్యూర్ వైట్ కాదు. క్రీమ్ కలర్‌లో ఉంది. ఆఫ్ వైట్ అంటాం గదా! సో, అట్లా. అండ్ ఫ్యాబ్రిక్ చూడండి. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్‌గా ఉంది. చాలా బావుంది. లైట్ వెయిట్ అసలు ఎంత బావుందో. నాకు నచ్చిందిది. అంటే ఇప్పుడు చూసిన డ్రెసెస్ కూడా అన్ని లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ చాలా బావున్నవే. బట్ దీని స్మూత్‌నెస్ వేరేలా ఉందన్నమాట. ఇది చాలా బావుంది ఫ్యాబ్రిక్. సాఫ్ట్ సిల్క్ ఎలా ఉంటుంది మనకి సాఫ్ట్ సిల్క్ లాగా అనిపిస్తోంది. సో, ఎనీవే డ్రెస్ చూద్దాము. ఫ్రంట్ నెక్ అయితే ఇట్లా వచ్చిందన్నమాట డిజైన్. ఓకేనా? దీని పైన గోల్డ్ కలర్ డిజైన్ అన్నమాట. అంటే గోల్డ్ కలర్ థ్రెడ్‌తో చిప్ వర్క్ చేశారు. అండ్ దీనికి కూడా ఏంటంటే డ్రెస్‌కి అక్కడక్కడ ఇలా చిన్న బుటీస్ ఉన్నాయి. కనిపిస్తోంది కదా! ఇట్లా చిన్న బుటీస్ ఉన్నాయి. అండ్ దీని హ్యాండ్‌కి కూడా మంచి డిజైన్ ఇచ్చారు హ్యాండ్‌కి. సో, చూడండి ఇట్లా పెట్టుకొని చూస్తే మీకు తెలుస్తుంది. హ్యాండ్‌కి ఇక్కడ కూడా బూటీస్ ఉన్నాయి సైడ్స్. అండ్ ఇక్కడ మన హ్యాండ్ దగ్గరైతే ఇట్లా వర్క్ వచ్చింది. వావ్! చాలా బావుంది కదా! ఇది నేను ఇప్పటివరకు చూడలేదు. సో, ఇది. ఇక్కడ మంచి డిజైన్ లాగా వచ్చింది.
క్రీమ్ కలర్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్ బాగుంది కదా. సో ఇదనమాట. అండ్ హ్యాండ్ దగ్గర కూడా ఇట్లా వర్క్ వచ్చింది. ఇది టాప్. ఓకేనా, టాప్ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ దీని బాటమ్ చూద్దాము. చెప్పాను కదా సాఫ్ట్ సిల్క్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, మీరు అస్సలు డౌట్ పడక్కర్లేదు, అంతా బాగుంది. అండ్ కమింగ్ టు దుపట్టా. దుపట్టా వావ్, చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా, అంటే నేను డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, నాకు బాగా నచ్చింది అని చెప్పేసి. అఫ్ కోర్స్ మీకు ఇక్కడ ఏది కనిపిస్తోందో స్క్రీన్లో కూడా అదే కనిపిస్తోంది అంతే, బట్ కలర్ కొంచెం అటు ఇటు అవుతుంది అంతే. అండ్ సి దుపట్టా విత్ కానీ లెంత్ కానీ చాలా బాగున్నాయి, బట్ ఇలాంటి థ్రెడ్సే కొంచెం చిరాకు చేస్తూ ఉంటాయి, సో అవేం పెద్ద ప్రాబ్లం కాదులేండి. సో ఇది దీని మీద కూడా దుపట్టాకి ఏంటంటే, సో ఇలా బెనారస్ టైప్ లాగా బార్డర్ ఇచ్చారు, అండ్ ఇక్కడ కూడా ఇట్లా వచ్చింది. సైడ్స్ ఏంటంటే టాజల్స్ వచ్చింది. సో సెంటర్లో మనకి ఇట్లా లైన్స్ వచ్చేసి, ఈ ఇక్కడ చూస్తున్నారు కదా మీకు, ఇలా సెంటర్స్లో లైన్స్ వచ్చి చిప్ వర్క్ వచ్చింది అనమాట, కొంచెం షైనింగ్ వస్తున్నాయి. చిన్న చిప్ వర్క్ వచ్చింది, అండ్ సెంటర్ అంతా ఇట్లా డిజైన్ అనమాట. ఇది మీకు క్లియర్గానే కనిపిస్తోందని అనుకుంటున్నా. యా, సో ఇదనమాట. ఈ సైడ్స్ బోత్ సైడ్స్ ఏంటంటే మనకి ఇట్లా చిన్న టాసల్స్ లాగా ఇచ్చారు, అండ్ ఇది దుపట్టా వేసుకుంటేనే మనకి లుక్ తెలుస్తుంది. నేను ఇందాక కూడా చెప్పాను కదా, వేసుకుంటేనే మనకు తెలుస్తుంది. ఎస్, ఇది దుపట్టా. ఫిఫ్త్ వన్ వచ్చేసి మంచి డార్క్ కలర్ అనమాట, డార్క్ పర్పుల్ కలర్, కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్ అనమాట. డిఫరెంట్ అంటే ఐల్ షో యూ. ఇది వచ్చేసి ఫ్రాక్ అనార్కలి అనమాట ఇది. ఓకే, ఫ్లేర్ కూడా చూపిస్తాను. ఇది అనార్కలి అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ మనకి ఇట్లా వచ్చింది, వీ నెక్ లాగే ఉంది కొంచెం. సో ఇక్కడ డ్రెస్కి హైలైట్ ఏంటంటే యోక్ పార్టే, ఎందుకంటే మొత్తం మనకి కిందనంతా ప్లెయిన్ వస్తుందన్నమాట. సో చూసారా, మొత్తం ప్లెయినే వచ్చింది కాబట్టి నెక్ అండ్ హ్యాండ్స్కి ఇచ్చిన ఈ బార్డర్, దుపట్టా ఒకటే హైలైట్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం టాప్ని చూసేద్దాము. ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ డిజైన్ అనమాట, చూడండి. ఇది కూడా మంచిగా చిప్ వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ వచ్చింది గోల్డ్ కలర్తో అనమాట. ఓకే, చూసారా. అండ్ దీనికి హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇట్లా డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ ఏంటంటే ఇట్లా థ్రెడ్స్ బయటకు వచ్చేస్తున్నాయి, అది మేబీ వాళ్ళ ఫాల్టా లేకపోతే అది అట్లనే వస్తున్నాయా, ఐ డోంట్ నో. బట్ కొన్ని డ్రెస్సెస్కి అయితే అట్లా థ్రెడ్స్ వస్తున్నాయి, అది పెద్ద ప్రాబ్లం కాదు, కట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇదనమాట మొత్తం. ఇది ఫ్రాక్ అనార్కలి చెప్పాను కదా, ఇది అనార్కలిలో వస్తుంది. బ్యాక్ ప్లెయిన్ వచ్చింది, ఇగో బ్యాక్ ప్లెయిన్. సో ఇది అనార్కలి టైప్లో వచ్చింది అనమాట. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది, ఎలాస్టిక్ అండ్ ప్లెయిన్ బాటమ్ వస్తుంది. దీని దుపట్టా చూద్దాము. దుపట్టాసే హైలైట్ అబ్బా దేనికైనా సరే, అవునా కదా, చెప్పండి. సి దుపట్టా ఎంత బాగుందో, నేను ఫస్ట్ వేసుకొని చూపిస్తాను. నాకు దుపట్టాస్ ఇట్లా వేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట, వన్ సైడ్కి వేసుకొని ఇట్లా పెట్టుకోవడం అంటే ఇష్టం. సో మీకు కూడా బాగా కనిపిస్తోందని నేను ఇట్లా పెట్టుకొని చూపిస్తున్నాను అంతే. సో ఇది దుపట్టా, అంటే లెంత్ విత్ కూడా మీరు చూసుకోవాలి కదా, అందుకని ఇట్లా పెట్టిన హ్యాండ్కి ఇంకొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఇది ఇట్లా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు ఇంకొంచెం క్లియర్గా నేను దీన్ని చూపిస్తాను. సో ఇది ఈ దుపట్టాకి 4 సైడ్స్ బాటమ్ ఐ మీన్ బార్డర్ అంతా మనకి ఇట్లా డిజైన్ అయితే వచ్చింది, మంచి వర్క్ ఇదంతా. మిడిల్లో కూడా సెంటర్లో మనకి దుపట్టా మొత్తం ఇట్లా డిజైన్ వచ్చింది. థ్రెడ్ వర్క్ వచ్చి గోల్డ్ జరీగా థ్రెడ్ వర్క్ వచ్చి చిప్ వర్క్ ఇచ్చారనమాట. సో ఇది ఓకేనా, ఇది దుపట్టా. ఇది మన 5th డ్రెస్ అండ్ లాస్ట్ 6th డ్రెస్ అనమాట. 6th వన్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్. సో ఇది కూడా చూద్దాం. బ్లాక్ కలర్, నేను తీసుకునే డ్రెస్సెస్లో మ్యాక్స్ బ్లాక్ ఒకటి ఉంటుంది డెఫినెట్గా. ఐ డోంట్ నో, నేను తెప్పించినప్పుడల్లా అందులో ఒక బ్లాక్ వస్తుంది, అంటే నాకు నచ్చుతుంది మేబీ, సో అందుకని తెప్పిస్తున్నా. అండ్ చూసారా, ఇది
మీకు క్లియర్‌గా గూడా చూపిస్తాను. ఇదేంటంటే మొత్తం మనకి థ్రెడ్ వర్క్‌లో వచ్చిందనమాట. ఫ్రంట్ నెక్ చూడండి. సో, ఇట్లా వచ్చింది. అండ్ సెంటర్‌లో ఇక్కడ మనకి ఇట్లా ఒక డిజైన్ వచ్చిందనమాట థ్రెడ్ వర్క్‌తో. అండ్ ఇగ టాప్‌కి కూడా కిందంతా ఇక్కడ బుట్టీస్‌లాగా వచ్చి ఇప్పుడు నేను నుంచుంటే మీకు తెలుస్తది. సో, చూడండి. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఓకే. అండ్ ఇది యోక్ పార్ట్ దగ్గర, ఈ యోక్ పార్ట్ దగ్గర వచ్చిన ఇది. అండ్ దీనికి ఇది డ్రెస్‌కి ఇట్లా ఓకే. ఇదంతా డిజైన్. అండ్ ఇక్కడ హ్యాండ్స్‌కి చూసారా? హ్యాండ్స్‌కి ఎంత మంచిగా వచ్చిందో. ఇది ఫుల్ హ్యాండ్స్ వచ్చిందనమాట. అవన్నీ అయితే ఎల్బో హ్యాండ్స్. అండ్ ఇదొకటి ఫుల్ హ్యాండ్స్‌లో వచ్చింది. అండ్ దీని దుపట్టా సో, చూడండి. దీనికేంటంటే ఇక్కడ ఇదంతా బార్డర్ ఇట్లా వచ్చింది. అండ్ ఇక్కడ గూడా. సో, ఇది కూడా. మనకి అన్ని సైడ్స్ అన్నీ ఇట్లా బార్డర్ వచ్చింది థ్రెడ్ వర్క్‌తో. సో, అది. అండ్ సారీ బ్యాక్ ఇంకా ప్లెయినే ఉంటుందనమాట. అది డ్రెస్. సో, చూసారు కదా! బాటమ్‌కయితే చాలా ఎక్కువ లూజ్ వచ్చిందనమాట. అంటే ఇప్పుడు మనకి ఆహ్, పటోలా ఏమంటారు? చాలా లూజ్ వచ్చిందనమాట. అంటే ఇప్పుడు మనం ఆహ్, ఏమంటారు ఆ ప్యాంట్స్ నేమ్ మర్చిపోయాను నేను. ఏదోకటి. నేనైతే ఫిష్ కట్ అన్న పేరు పెట్టుకున్నా అనమాట. సో, ఇదేంటంటే ఇట్లా మనకి స్ట్రెయిట్ ఇట్లా వచ్చి ప్యాంట్ మాత్రం కొంచెం లూజ్‌గా వస్తుందనమాట. ఇది కూడా నాకు చాలా నచ్చింది. మీకు ఏ డ్రెస్ నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. డెఫినెట్‌గా షేర్ చేసుకోండి. మీకు ఏ డ్రెస్ నచ్చింది అని చెప్పేసి. నాకు పర్టిక్యులర్‌గా నచ్చిన డ్రెసెస్ అయితే ఇప్పుడు నేను వేసుకున్న ఈ బ్లాక్ కలర్ డ్రెస్ అండ్ హ్మ్. ఇది అని చెప్పలేను. నాకన్నీ నచ్చాయి. అండ్ ఆఫ్ వైట్ కలర్, యెల్లో కలర్ ఇంకొంచెం ఎక్కువ నచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు చూపించిన డార్క్ పర్పుల్ కలర్ కూడా బావుంది. ఒకటని కాదు. నాకైతే మొత్తం అన్ని డ్రెసెస్ బానే నచ్చినియనమాట. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టం ఉంటుంది గాబట్టి, కలర్ వైస్ చూజ్ చేసుకుంటారు. సో, అదనమాట. మీకేది నచ్చిందో డెఫినిట్‌గా చెప్పడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా మంచి పార్టీ వేర్ డ్రెసెస్ అయితే వస్తున్నాయి. స్టే ట్యూన్. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మర్చిపోవద్దు. అండ్ మీరు కొత్తగా చూస్తున్నా లేదంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే అక్కడ నోటిఫికేషన్‌ది ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేయండి ఆల్ అని. సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ యాహ్! దిస్ ఈస్ ఫర్ టుడే గైస్. అండ్ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. లవ్ యూర్ సెల్ఫ్, బీ యూర్ సెల్ఫ్, టేక్ కేర్, బై.